తెలంగాణలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాజ్యాంగబద్దమైన రిజర్వేషన్ల అమలు చేయాలని తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ డిమాండ్ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలతో కలిసి ఈ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 12 ప్రైవేట్, 5 డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ రిజర్వేషన్లు అమలు కావడం లేదని ఆరోపించారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 13న జనవిహార్లో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని వెల్లడించారు. రాజ్యాంగం మీద కూడా కనీసం గౌరవం లేకుండా ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కల్పించట్లేదు. విద్యా ఉపాధి రంగాలలో ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించాలని, ఒకవేళ కల్పించని ఏ ప్రైవేట్ యూనివర్సిటీనైనా తక్షణమే వాటి యొక్క అనుమతులను రద్దు చేయాలనే ఉద్దేశంతో భవిష్యత్ కార్యాచరణ భాగంగా ఈరోజు ఏదైతే 13వ తారీఖున జనవిహార్లో నిర్వహించినటువంటి మేధావులతో, విద్యార్థి సంఘాలతో, ప్రజా సంఘాలతో నిర్వహించినటువంటి సమావేశాన్ని విజయవంతం చేయాలని మొదటి సమావేశంగా ఉస్మానియా యూనివర్సిటీలో దీన్ని మొదలు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మా హక్కుల కోసం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్ ని కాపాడుకోవడం కోసం విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ముందుండి కొట్లాడతామని, ఖచ్చితంగా రాబోయే తరాలు ఏదైతే జంజీ ఉన్నదో వాళ్ల కోసం ఈ రోజు మేమందరం కూడా ముందుకు వచ్చి కొట్లాడుతా ఉన్నాం. దీంట్లో ఆ రిజర్వేషన్ యొక్క ఈ మూవ్మెంట్ లో కాపాడుకునే దాంట్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలని, ఇలాంటి సమావేశాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించి ప్రజలందరినీ కూడా చైతన్యం తీసుకొచ్చి ఇవాళ ఏదైతే దాదాపు ఇంకో 20 ప్రైవేట్ యూనివర్సిటీల కోసం దరఖాస్తు చేస్తున్నట్టుగా మాకు తెలుస్తా ఉన్నది. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద నియంత్రణ తీసుకురాకపోతే ఇలా వాళ్ళ వీసీని ఎవరు నియమిస్తున్నారో తెలియదు, రిజిస్ట్రార్ ఎవరు నియమిస్తున్నారో తెలియదు, ఇవాళ ఎవరు దిక్కుతున్నారో తెలియదు, ఇవాళ వాళ్ళ సర్టిఫికెట్లు ఏ పట్టాలు ఇస్తున్నారో తెలియకుండా, ఇలా వాటి మీద ఎలాంటి నియంత్రణ లేకుండా, ఫీజుల మీద నియంత్రణ లేకుండా లక్షలాది కోట్లాది రూపాయలు దండుకుంటున్నటువంటి ఈ యొక్క విశ్వవిద్యాలయం ఖచ్చితంగా నియంత్రించాలని, రిజర్వేషన్లు పాటించని యూనివర్సిటీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ కార్యాచరణతో ముందుకెళ్తామని